జ్ఞాపకం చేసుకొని ఆయన కృప ప్రేమ కనికతో దినమంతా ఉన్న కాపాడి ఈ సమయం కొరకు ఈ కుటుంబ ప్రార్థన కోసం ఆశపడుతూ పరిగెత్తుతూ ఆయన మాట కోసం ఎదురు చూస్తున్న ప్రియ సహోదరి సోదర, దేవుని మాట గొప్పది, ఆయన నామం విలువైనది. ఆశపడే ప్రతి వారి ప్రాణంలో తృతపరచ సంబంధమైన దేవుడు నాడు నేడు ఎగిరెత్తుకున్నదండి. దేవుడు మన యొక్క సమస్యను చూస్తున్నవాడు, సమస్త విషయాన్ని చూస్తున్నవాడు. దేవుని మాట విలువైనది కనుక ఈ దినము మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృప ప్రేమ కనికను బట్టి మమ్మల్ని దినమంతా కాపాడి ఈ కుటుంబ ప్రాంతంలో ప్రవేశింపజేసిన మహోన్నతమైన దేవ, నీ వాక్యం ద్వారా మీరు మాతో ముచ్చరించి మీరు మహిమ పొందమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదరా, దేవుడు తన కృపను బట్టి మనల్ని ప్రేమించి మన క్షేమంగా కాపాడి కనికరించి తన కృపలో జ్ఞాపకం చేసుకున్నవాడు. దేవుని పరిశుద్ధమైన ఒక మాట ద్వారా మనం చూస్తున్నప్పుడు వాక్యం ఏదో చదివిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం సెకండ్ పార్ట్లో చూస్తున్నప్పుడు, సెకండ్ భాగం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం చదువుతుంది. ఆమేన్. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. అడుగుటకు, దేవునితో మనం కలుసుకుటకు, దేవుని అడుగుటకు మొట్టమొదటిగా మనుషుడు దేవునికి ఇష్టడుగా ఉండాలి. నీ కుటుంబము లేక మీరు మనము పరిశుద్ధత దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. దేవునికి ఇష్టమైన వారుగా మనం మార్చబడుతున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధను అంటే మనకు అనుకరించేవాడు. దేవుని మాట గొప్పది. దేవుని సన్నిధిలో మనం అడిగితే మనకి ఇచ్చేవాడు. అందుకే మీకేది ఇష్టమో అడుగుడి. ప్రియమైన సహోదరి సోదర, దేవునికి ఇష్టమైంది మనం అడగాలి. మనకిష్టమైంది మనం అడుగుతాం. మనకిష్టమైంది ఆయన చేయటం కూడా ఆయన ఎప్పుడూ ఇష్టపడుతుంటాడు. కానీ అది మనకు ప్రయోజనకరమైందా కాదనేది కూడా మనం తెలుసుకోవాల్సిన ఆత్మ కూడా దేవుడు ఇస్తాడు. ముఖ్యంగా మనం ఈరోజు అడిగితే మనకి ఇచ్చేవాడు. వాగ్దానం చేసే దేవుడు. ఆయన పరిశుద్ధమైన ఒక మాటను బట్టి కరుణించే దేవుడు. ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు అతను ప్రభుని అంగీకరించటకును ప్రభుని ఇష్టపడకును, అంటే ప్రభు మార్గంలో ప్రవేశించటకు ఆయన ఇష్టపడలేదు. ఒక దినమున ఆయన నన్ను అడిగాడు ఒక విషయాన్ని. ఆయన అడిగినప్పుడు ఈరోజు ఆయన నాకు ఇచ్చిన సాక్ష్యం. ఈ సమస్య లేక ఈ విషయము ఇది చాలా గడ్డ విషయం. ఆర్థికంగాను కుటుంబ పరంగాను తన సమస్య ఉన్నది. నేను కూడా ఆయన అడుగుతున్నప్పుడు, మంచిది, దేవునికి మనం ఇష్టమైనప్పుడు దేవుడు మనకిస్తాడు కదా అన్నాను. దేవునికి మనం ఇష్టమైనప్పుడు అనే మాట ఆయన క్వశ్చన్ ఆయన ఆలోచించి ఆగాడు. అంటే దేవునికి ఇష్టమైందంటే దేవుని నమ్ముకోవాలి కదా. నాకు ఆలోచన నన్ను ఏం అడగల, ఆగిపోయాడు. మరి కొద్ది రోజుల తర్వాత అడిగాడు, అంటే దేవునికి ఇష్టమైంది ఏంటి అని. ప్రభు నాటి ఆయన మార్గం ఏంటో ఆయన సత్యం ఏంటో తెలియపరచడం జరిగింది. పరిశుద్ధ దేవుని సన్నిధికి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాడో ఏమొచ్చాడో సంగతి వేరే విషయం. అతను దేవుని ఆ రోజు అడుక్కుంది అంటే నీకు ఇష్టమైనది. అందుకే పరిశుద్ధ వాక్యంలో దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండటం దేవుడు కోరుకున్నవాడు. ఈ వాక్యం అన్న వాళ్ళారా, ఆ విషయాన్ని తను పరిశుద్ధ అంటే ప్రశ్నించుకున్నాడు. తనకు అర్థమైంది. తన్ని అప్పుడు ఒక విషయం తను ఆలోచించాడు. నాతో ఇచ్చిన సాక్ష్యం ఈరోజు అన్నాడు కదా, ఒక సంస్థకి నేను అంటే ఒక చాట జాబ్ చేయాలంటే ఒక ఫ్యాక్టరీ చేయాలంటే యజమానికి అనుకూలంగా చేయాలి. లేకపోతే ఒక విషయంలో నేను ఒక టీచర్గా చేసిన ఏదైనా సరే అది నా ఇష్టం కాదు కదా, ఆయన ఇష్టం పక్కన ఉండాలి కదా. తనకు తానే ఆలోచించుకున్నాడట. ఎస్, ప్రశ్న వేశాడు. ప్రశ్నకు జవాబు తన అంతరాత్మ వచ్చి తను దొరికింది. అప్పుడు ఆయన ప్రొసీడ్ అవ్వాలనుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం కోసం ఆలోచించుకున్నాడు. అంటే దేవుని ఇష్టం నెరవేర్చాలని ఉద్దేశించాడు.
ఆ దినము నీ సమయం విలువైంది, జాగ్రత్త అని దేవుడు మాట్లాడాట. అప్పుడు అనుకున్నాడు, నేను చాలా విలువలేని ప్రయాణం చేస్తున్నాను, నేను చాలా విలువైన వాడిని. ఓకే, ప్రభు యొక్క నామను బట్టి, తను తీసుకున్న యొక్క నిర్ణయాన్ని బట్టి దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలి? అవును, ఆ తర్వాత తన ప్రభుకి ఇష్టడుగా మార్చబడ్డాడు. ప్రభుకి ఇష్టడుగా మార్చబడ ఏ విషయాలు తన సప్రభుతో ఆయన జీవితంలో నష్టపోతానని కూడా అవన్నీ కూడా దేవుడు సఖపరుచుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తుకు మహిమ కలుగాక. నాతో మాట్లాడుతున్నారు, వారు బాప్తిసం తీసుకున్నది నాకు ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదు. ఫస్ట్ అప్పుడు తన భార్య విషయంలో తనకున్న సమస్యను తొలగిపోయింది, తన ఆర్థిక విషయాలు, తర్వాత కొన్ని విషయాలు, చాలా విషయాలు తను నాతో ముచ్చటించారు. ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ఆ విషయాన్ని వెతకాలి, ఆయన కృపను మనం వెతకాలి, ఆయన సన్నిధి మనం వెతుక్కోవాలి, జీవగల దేవుని కలిగి ఉంటూ మనం వెతుక్కోవాలి. ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క మాటను మనం గైకొనాలి. ఏది ఇష్టమో ఆలోచించు, అది నీకు ఇచ్చేవాడు. వీటకు ముందుగా మనం దేవునికి ఇష్టమైంది, దేవుని ఉద్దేశాన్ని ప్రభు నామను బట్టి చూడు ఎంత క్లియర్ చెప్తానంటే, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాల వల్ల చూస్తున్నప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను, తప్పకుండా దొరుకుతుంది. అదే విషయాన్ని అన్నాడు ఆయన, ఆజ్ఞను గైకొనుడి అన్నాడు ఆయన. కనుక సహోదరి సోదర, అనేక దర్శ వాక్యం వింటున్నాం. నీ జీవితంలో ఉన్న నీకున్న ఆ భయంకర మోసకన విధానాలు కానీ, ఆ దుర్నిగపరిచే అంతరంగ ఆలోచనలు కానీ పోనివారు చాలామంది ఉన్నారు కదా. ఆలోచించు, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో వాక్యం విన్న వాళ్ళరా, ప్రభుని నమ్ముకోవటం కాదు, ప్రభుని మాట గైకొనటం కావాలి. తన మాటను గైకొట్టడం కోసం దేవుడు మన పిలిచాడు. ఎస్, అవును, మన ఎందుకు పిలిచాడంటే ఆయనకు మహిమ కొరకు పిలిచాడు. మన ఎందుకు వేరుపరచుకోనంటే ఆయన ఉద్దేశం సఫలమటకు పిలిచాడు. ఆయన ఉద్దేశాన్ని ఏదో కూడా ఆపుకోడు, నెరవేర్చేవాడు. ప్రభు నామను బట్టి ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఒక మనిషి దేవుని చిత్తం కోసం వెదిరించబడిన దాటిపోయాడు కాదు. అందుకని కీర్తన 91లో చూసినప్పుడు 15వ విషయంలో చక్కని మాట దేవుడు చెప్తున్నాడు. ఒక మనిషిని ఏ విధంగా ఆశ్రయిస్తాడు, ఒక వ్యక్తితో ఏ విధంగా మాట్లాడుతున్నాడో దేవుడు నాకు తెలుస్తుంది. అతను నాకు మొరపెట్టగా, ఎప్పుడు ఆయనకి ఇష్టమైంది చేసినప్పుడు, ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. గొప్ప విడిపించడమే కాదు ఆయన కర్తవ్యం, గొప్ప చేసేవాడు. విడిపించడం ఒకటే కాదు ఆయన చేసేది, గొప్ప చేసేవాడు. గొప్ప చేయటం కోసమే దేవుడు ఎదురు చూస్తున్నవాడు. ఏ మనుషుని కూడా దరిద్రుడిగా ఉంచడు, ఏ మనుషుడుగా పాపిగానే ఉంచడు, ఏ మనుషుడుగా దుర్మార్గుడిగా ఉంచడు, ఏ మనుషుడుగా దొంగగానే ఉంచడు, ఏ మనుషుడు కూడా ఆ మోసకర విషయం ఉంచడు. ఎందుకో తెలుసా? అతను ప్రతి వారిక కట్లు తెంపివేసి, వారికి ఉన్న ప్రతి బలహీనమైన విధానాన్ని విడిచి వారిని గొప్ప చేయటము దేవుని యొక్క నైజం. యేసుక్రీస్తుకు మహిమ కలుగాక. క్రీస్తు యేసు యొక్క ఉద్దేశం అది. మనుషుడు గుంటలు తవ్వుతాడు, మనుషుడు వీడి నాకు ఇది చేయలేదు కనుక వీడి చేయాలనుకుంటాడు. వాడు మనిషి మేలు మర్చిపోవటం వారి నైజం, లేక నిందించడం వారి యొక్క నైజం. కానీ క్రీస్తు యేసు ఆయన ప్రేమ రూపే. అందుకని ఆయన ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు ఎన్నడూ కూడా ఎవరి వేళ కూడా హానికరమైన ఉండరు. ఆయన మాట గొప్పది, ఆయన వాకు గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన ఉద్దేశం గొప్పది, ఆయన పరిశుద్ధ మాట విలువైనది. ఆమేన్.
ఆలోచించు. అందుకనే గొప్ప చేసేవాడు. అనేక కుటుంబాలను చూశాం. ఈరోజు కూడా ఒక స్థలంలో ఉన్నప్పుడు ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని పైన ఆ ప్రాంత పరిస్థితి వేరు, వారి గృహం వేరు. ఆ గృహాన్ని చూస్తున్నప్పుడు నేను దేవుని మహిమపరిచాను. సరే, వాళ్ళు ఎంతవరకు ఉన్నారు వేషం, ఒక భయంకరంతో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా విడిపించాడు, ఏ విధంగా రక్షించాడు. ఓకే, కొందరు సాక్ష్యం ఇచ్చేటప్పుడు మరి ఆయన విడిపించిన విషయము ఎవరి దేవుడు విడిపించిన కొందరు చెప్పలేరు, కొందరు చెప్పగలుగుతుంటారు. ఆయన వాక్యం వస్తుంది. ఆ పరిస్థితి చూసినప్పుడు చాలా సంతోషించాను. వారు రోజుల్లో పడి నీళ్లు తాగుతూ క్రాక్తో పరుగులెత్తుతున్నప్పుడు దేవుడు బ్రతికించిన విషయం ఈరోజు ఆ కుటుంబాన్ని చూసినప్పుడు చాలా ఆనందించాను. ఇది చెప్పండి, చాలా విషయాలు చూస్తుంటారు. ఒక సాక్ష్యం ఇస్తున్నారు, పడిపోయింది చనిపోయింది అని 3 నెలలు మాటలైన వారిని ఒక్క 5 నిమిషాల దేవుడు వారికి మాట వచ్చుడ చేసాడు. ఈరోజు సాక్షించారు. యేసుక్రీస్తు మహిమ కలుగాక. 3 నెలలు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. ఆయన గొప్పవాడు. మనిషి ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటని మర్చిపోతుంటాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనిషిని మర్చిపోయేవాడు కాదు. మనకిష్టమైనది చేయటకొచ్చును, మనకి అనుకూలమైనది చేయటకొచ్చును దేవుడు ఇష్టపడేవాడు. దేవుని మాట విలువైనది, దేవుని వాక్కు విలువైనది. ప్రియ సహోదరి సోదర, ఆలోచించాలి. మాటలో జీవం ఉన్నది. ఆయన సన్నిధి గొప్పది, దేవుని ఆత్మ గొప్పది. ఆయన పరిశుద్ధమైన దేవుడు. నేటి వరకు ఆయన ఇచ్చిన మాటని నెరవేర్చుకున్నవాడు. అందుకని వారిని గొప్ప చేసేదను. వారి విషయంలో 1 రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే దేవుని నాకు వస్తుంది. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చెప్తారు ఒక మాట. ప్రభు యొక్క పరిశుద్ధమైన ఒక మాటను బట్టి చూస్తున్నప్పుడు దేవుని ఆకదం చేస్తుంది. 1 రాజుల గ్రంథము గిద్యోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో, ఎవనడైనా నేను నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగమని ఆమేన్ దేవుడు అతనితో చెలవీయగా, దేనిని ఇస్తున్నో అడగమన్నాడు. చాలామంది వారికి ఇష్టం వచ్చిన అడుగుతారు. అందుకని చాలా చక్కని మాట సొలొమోనుతో చెప్తున్నాడు గిద్యోనుడు, నేను నీకు దేని ఇవ్వటం నీకు ఇష్టమో, నీకిష్టము. అవును, ఆలోచించు. ఆయన నీకు ఇచ్చేవాడు. దేవుడు మనకి ఇవ్వటం కొన్నాడు. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో దాన్ని వెళ్ళరా చాలామంది అడుగుతుంటాం. నీకు ఏది ఇష్టమైంది నాకు దైత్యమని కొందరు అడుగుతారు. మీరు దేని ద్వారా నేను నీ యందు స్థిరపరుస్తున్నావు దాన్ని అడుగుతారు. లేక నా సంతానం నీ యందు చెడిపోకుండా అంటే నాకు ఏది కావాలో అది నీకు తెలుసు కనుక అడుగుతారు. కొందరు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు కొందరు భక్తులు దేవుని యొక్క మాటను బట్టి సాధు సుందరేశ్వర గారి దగ్గర కరెక్ట్ వయసులో తన తండ్రి డబ్బు తను కనుక్కున్న యవనస్థానాన్ని, తనకు అనుకున్నమైంది కాదు, యవనస్థానాన్ని తీసుకొచ్చాడు. నీ వీటిలో ఇవి నీకు తీసుకో, ఈ డబ్బు తీసుకో, ఈ మాత తీసుకో, నువ్వు అనుభవించు, కానీ ప్రభుకు దూరంగా ఉండాలి. క్వశ్చన్ జరిగింది. నేను దేవునితో నిబంధన చేయబడ్డాను, అయిపోయింది. దేవునికి ఏది ఇష్టం అని చేశాడు. ఆలోచించండి. కొందరు సేవకుస్తుంటారు, లేక సేవలో ఉండాలంటారు. కొందరు ప్రభుకి ఇష్టమైంది కోరరు. నా జీవితంలో దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ప్రభుని అడిగింది అదే,
నాకు ఈ లోకంలో ధనమును ధాన్యము అవసరం కాదు, ఈ వివేచన దయచేయి, నీకు ఇష్టమైంది చేయటం నాకు దయచేయమని అడిగాను. అయినను పలుమార్లు అపవాది నన్ను శోధించింది, వేధించింది, వెంటాడింది. ఈ పరిశుద్ధుడు ఆ భయంకర ప్రతిభన అపవాది చేతుల నుంచి తప్పించి నేటి వరకు నిలిపించిన వాడు యేసుక్రీస్తుగా మహింకలగాక. పలు విధానాలుగా నాపై సహోదరి సోదర, నేను ఒక గర్వంగా కొన్ని స్థలాల్లో చెప్తున్న కొన్ని విషయాలు మాట్లాడుతుంటాను. ఎందుకంటే ఏ స్థలంలో కూడా సాక్ష్యం అనే దేవుడు ఉంచాడు. ఈరోజు మనం ఆలోచన, ఇది గర్వం కాదు, ఆయన కృప. దేవునికి ఇష్టమో ఒక సేవకుడు అడగాలి, ఒక కుటుంబకులు అడగాలి. చాలామంది కూడా మా పిల్లల్ని మేము ప్రభుకిస్తామంటారు. వారు ప్రభుకిష్టంగా వెదగాల లేదనే ప్రశ్న వారికి ఉన్నదు. ఓకే, ఆ విషయం ఎందుకంటే ఈ మాట చెప్తున్నాడు, నేను నీకు ఏది ఇయటమో నీకు ఇష్టము, నేను నీకు ఏది ఇవ్వటమో నీకు ఇష్టము. ఎంత గొప్ప మాట. అందుకనంటే కదా ఈ ప్రజలను పాలించే జ్ఞానం తెచ్చామన్నాడు ఆయన. నీ ప్రజలను వేరేటకు కావాల్సిన జ్ఞానం తెచ్చుకోవాలి, డబ్బు ధనం అడగలేదు. అవి వచ్చిన రోజు ఆయన పడిపోయాడు. ప్రియమైన సోదర, ఈ పరిశుద్ధ వాక్యం విన్న నీవు మనం అడుక్కున్న విషయం చాలా విషయాలు మనం చూస్తుంటాం. ఒక మనిషి ఒక కాలం వస్తే ఓ విషయాన్ని అడగాలి. కొన్ని విషయాలు మనం అడుక్కోవాలి, సమస్య అడుక్కోవాలి. ఒక కుటుంబము వారి పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారి సమస్య, వారి విషయము, వారి పోషణ, వారి విధానము, ప్రభు చిత్తము అడుగుతుంటారు చాలామంది. ప్రభు చిత్తాన్ని అడగారు చాలామంది. వారి పోషణ కోసం, వారి అలంకరణ కోసం అడుగుతారు. కానీ కొందరే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారే. నేను ఆ కుటుంబంలోకి నన్ను ఒక విషయం నన్ను పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు తను అడిగింది ఒకటి, నన్ను వీరు ప్రభు పనిలో ఏ విధంగా వాడపడతారో అందుకొరకు ప్రభు చిత్తపరచడం కోసం ఈరోజు మా ఇంట్లో అన్ని దేవుడు ఇచ్చాడు. ధనం ఉంది, ధానం ఉంది, చిస్తారు మీద అన్నీ ఉన్నాయి. వారు చదివించుటకు, విదేశాలు పంపించుటకు అనేక విషయాలు, అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ నా ఆశ, నా గర్భమును పుట్టిన నా బిడ్డలు దేవునికి ఏది ఇష్టమై ఉన్నదో అది నెరవేర్చేవారు కావాలని అడిగింది. నేను ఆశ్చర్యం చూశాను. ఎందుకో తెలుసా, చాలామంది అంటారు వీడి విషయాలు ఇవ్వాలి, ఇది విషయాలు కావాలి, ఇది ఎన్నో విషయాలు అడుగుతుంటారు. నా ప్రియ సహోదర, కొందరు ఉద్యోగం అవసరం, వివాహం అవసరం, అవసరమే, ఉద్యోగం అవసరమే, వివాహాలు అవసరమే, అన్ని విషయాలు అవసరం. కానీ ఆ పిల్లల పవిత్రత కోసం చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ అలంకరణ, వారి సమాజంలో వారి యొక్క వేషధారణ చూసి కొందరు కొన్ని విషయాలు అలాంటి అవిధేయత అనేకులకు ఉన్నది కదా. ఈరోజు నువ్వు ఆలోచించు నా ప్రియ సోదర, నేడు పరిశుద్ధ దేవుని యొక్క పాదాల దగ్గర ఉన్నాం అడుక్కోవాలి. భక్తుడు అన్నాడు, ప్రభు సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు ఆయన అడిగే విషయాలు మనం అడిగితే ఇచ్చేవాడు, మన సహాయం చేసేవాడు. తన పరిశుద్ధమైన కనానుట మన జీవితంలో కావచ్చిన అవసరం కలగజేసేవాడు. ఆయన కృపలో అందుకే జకరియా గ్రంథంలో కూడా మాట చెప్పాడు, వర్షం కోసం అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? 10:1 చూస్తే 10:1 చూస్తున్నప్పుడు వర్షం విషయం అడుగుతున్నాడు. కలవరి వానాకాలమును వర్షము తెచ్చామని యెహోవాను వేడుకొనుడి, అప్పుడు ప్రతి వాని చేనులను పైరు మొలిసినట్లు చాలు. కనుక ఆయన వానను మెండుగా కురిపించును. అందుకని కాలం విధానం బట్టి అడిగే విషయం, సమయ విధానం బట్టి, కుటుంబ విధానం బట్టి, పరిస్థితి ప్రతి ఒక్కటి కూడా మనం అడిగినప్పుడు దేవుడు కలగ చేసేవాడు. ఆయన ఇయటం కొన్నాడు, గొప్ప చేయటం కొన్నాడు. ప్రభుత్వాన్ని వెతికేవారు కావాలి. పరిశుద్ధత దేవుని సన్నిధిని వెతికేవారు దేవుని సన్నిధిలో వెతకాలి. ఒక యవనస్తుడు పరిగెత్తుకొచ్చాడు. చాలా విషయాల్లో యవనస్తుడు అంటే చాలా, నాదేది పరిష్కారం కావట్లేదన్నాడు. చెప్పాను, ఎన్ని గంటల ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అడిగాను. తలగా ఉంచుకున్నాడు. ఎందుకైతే పరిష్కారం? అవును,
దేవుడు చేసేవాడు. నీ క్రియ ఏంటి? ఓకే, లోకరీతిలో నువ్వు ఉన్నతమైన విషయం కావచ్చు, నీకు జవాబు కావాలి. నీ హృదయం, అందుకని అలమరలేని హృదయం కావాలి. అలమరతో ఉన్న ఒక హృదయము, అలమరతో ఉన్న ఒక జీవితం దేవునికి ఇష్టమైనది కాదు. సహోదరా, ఆలోచించు. మనల్ని విడిపించిన దేవుడు, మన పోషించిన దేవుడు, విషయాన్ని చేసుకోవాలి. ఏ క్షణంలో ఏ విధంగా బ్రతికించాడో తెలుసుకోవాలి. కొందరు చూశాను భయంకరంగా అర్ధరాత్రుల్లో ఫోన్లు చేసి వారి స్థితుల నుంచి అడిగిన వారు చూశాను. వారికి ఉన్న వ్యాధిని బట్టి ఆ టైంలో దేవుని దగ్గర ప్రార్థించడం ఇప్పుడు చేయలేరు. సహోదరి సోదర, ఎందుకు ఈ మాట అనండి? సమయం దొరికితే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మన కార్యమును సఫలం చేసేవాడు మనం నమ్మితే. అందుకని మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 22వ వచనం మాట చెప్తాడు. మత్తయి సువార్త 21:22 చూస్తే కూడా పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికినవని నమ్మిన వెడల మీరు వాటన్నిటినీ ఏమైతే మనం పొందగలుగుతాం అని వారితో చెప్పాను. కారణం ఏంటంటే మనం అడిగేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేవునికి మధ్యలో ఉన్న దోషక్రియలు తొలగిపోయినప్పుడు తప్పకుండా అవి దొరుకుతున్నవి. యేసుక్రీస్తుకు మహిమ కలుగాక. అందుకని యేసయ్య చెప్పాడు, యోహాను సువార్త 14:13 చెప్పాడు. యోహాను సువార్త 13:14 చూస్తున్న దేవుని వాక్యం చరుస్తుంది. మీరు నా నామమున దేనుడు అక్కడ అంటున్నాడు ప్రత్యేకించి దేవుని యొక్క పరిశం 13:14-13 మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడ్డకై దాన్ని చేద్దను. తండ్రి కుమారుని యందు మహిమపరచబడ్డకై అని చేసేవాడు. ఇది యేసయ్య చేశాడు. ఈ కార్యం యేసయ్య ద్వారా జరిగింది. ఈ జబ్బు యేసయ్య ద్వారా జరిగింది. ఈ ఉద్యోగం యేసయ్య ఇచ్చాడు. లేక ఇక నేను తలపెట్టుకున్న ఈ యొక్క ప్రాజెక్ట్ దేవుడు కార్యం చేశాడు. లేకపోతే నా జీవితంలో ఈ కార్యం చేశాడు. ఈ ఇల్లు దేవుడు ఇచ్చాడు. ఈ చెప్పినట్టు అనేక విషయాలు. లేక ఈ భయంకర శత్రు నుంచి దేవుడు విడిపించాడు. లేక ఈ మోసగాల నుంచి దేవుడు విడిపించాడు. లేక ఈ అబద్ధకుల నుంచి విడిపించాడు. ఈ అక్రమైన నుంచి విడిపించాడు. ఈ చెడు కుటుంబం నుంచి నన్ను విడిపించాడు. ఈ చెడ్డ సహవాసం చేయకుండా దేవుడు కాపాడాడు. నేను ఛాన్సార్లు కొంచెం థ్యాంక్స్ చెప్తుంటాను యేసయ్యకి. కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో యేసయ్యకి వందనాలు చెల్లిస్తుంటాను. థ్యాంక్ యూ జీసస్ అంటాను. కారణం ఏంటంటే కొన్ని విషయాలు నేను విన్నప్పుడు, కొన్ని విషయాలు ఉన్నప్పుడు థ్యాంక్ యూ. అది లాభకరమా కాదు, లాభకరమే. దేవుడు విడిపించేవాడు, దేవుడే మోచించాడు. నా ప్రియ సోదరి సోదర, ఆయనకు అనుగ్రహించేవాడు. దుష్ట స్నేహము విడిపించేవాడు. కుటుంబాలు దుష్టం ద్వారా శోధింపబడ్డ విషయాలు ఎన్నో చూస్తున్నాం. కానీ క్రీస్తు నుండి తొలగకుండా కాపాడ కోసం ఆయన కటాక్షం ఇచ్చినవాడు. యేసుక్రీస్తుకు మహిమ కలుగాక. నా నామన మీరు ఏది అడుగుతారో అడుగు, నీ అవసరత అడుగు, నీ అక్కర్లు అడుగు. కానీ నా నామం అడిగేటప్పుడు నా ఉద్దేశం నెరవేర్చు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. కనుక మన లోక సంబంధం కాకుండా అడిగినప్పుడు ఎంతమంది మరొకసారి నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఆలోచించు. నీ సంతానము, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ జీవితం సేవకులారా ఎవరైనా కాదు, ఎవరి సంబంధమే. ఎవరి సంబంధం అయితే దేవుడు దగ్గర నీ ధైర్యం ఉంటుంది.
భయపడవలసిందేమో. దేవుడు ఏ మనిషిని విడిచిపెట్టడు, కానీ మనుష్యుడు దేవునితో కలిసిన విషయం కావాలి. ఆయన నామను మనం పొందాలంటే తప్పకుండా దేవుడు కార్యం చేసేవాడు. ఎన్నో విషయాలు దేవుడు చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. సహోదరి సోదర, ప్రభుతో కలిసిన విషయం, పరిశుద్ధాత్మ దేవునితో నిలిచిన విషయం, జీవగల దేవునితో కలిసి జీవించడానికి పిలిచినవాడు. అందుకని ఆయన నామమున సర్వలోక రక్షకుడైన సర్వోన్నతమైన దేవుడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన కటాక్షం గొప్పది. అందుకొరికి ప్రభు సన్నిధిలో మనుష్యాన్ని గ్రహించి నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు మనం పిలిస్తే ఆయన మన దేవుడు. అందుకని మొదటి యోహాను పత్రికలో చూసినప్పుడు 3:22 చూస్తే కూడా దేవుని ఆజ్ఞ వస్తుంది. మొదటి యోహాను పత్రిక 3:22 చూస్తే కూడా దేవుని ఆజ్ఞ వస్తుంది. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనసు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమడిగినాను అది ఆయన వలన మనకు దొరుకును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆలోచించు, మనం ఏమి అడిగినాను ఆయన దృష్టికి అనుకూలం చేయుచున్నాము అంటే మనం అనుకూలంగా ఉన్నాము కనుక అనే ధైర్యము అనే స్వామి అనుకున్నాను. అప్పుడు అది ఆయన వలన జరుగును. క్రీస్తు యేసు వలన జరుగుతుంది, జీవగల యేసయ్య వలన జరుగుతుంది, సజీవైన దేవుని యొక్క మాట ద్వారా జరుగుతుంది. నా ప్రియ సోదరి సోదర, ఆలోచించు. ఆయన ద్వారా మన జరిగే విషయం ఈరోజు నీకు చేయటం కోసం ఉన్నాడు ఆయన. పరిశుద్ధ దేవుడు ఆయన కృపను ఎందుకు ఇస్తాడంటే తను ఏర్పరచుకున్న ప్రజలతో ఉంచేవాడు. మొదటి యోహాను పత్రిక 5:24 దేవుని వాక్యం చదువుతుంది. మొదటి యోహాను పత్రిక 5:14 చూస్తే దేవుని వాక్యం చదువుతున్నాడు. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించనన్నది యేసుక్రీస్తు నామముకే మహిమ కలుగును గాక. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను, అందుకే ఆయన చిత్తానుసారంగా. అందుకే కీర్తన 37:4 కూడా ఒక మాట చెప్పాడు. ప్రభు యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు యెహోవాను బట్టి సంతోషించాము, ఆమె నీ హృదయ వాంఛ తీర్చుటకు ఆయన చిత్తానుసారం ఏది అడిగినా కార్యం చేసాడు. ఈరోజు నీ కుటుంబంలో నీ యవన జీవితంలో నీ యవనస్తులు మార్గం తప్పి ఉన్నారా? నీవు మార్గం తప్పిపోయి నీ జీవితంలో ఓడిపోయి ఉన్నావా? నీ జీవితంలో దేవుని ఆత్మకి విరోధమైన నానా విధమైన సంభాషణతో అలసిపోయి ఉన్నావా? ప్రభు దగ్గర అడుగు, ఆయన మనకిచ్చేవాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను మనకిచ్చేవాడు. ఆయన పరిశుద్ధం అంటే మనం అడిగింది ప్రతి ఒక్కటి ఇవ్వటం కొన్నాడు కనుక, అందుకని ప్రభు యొక్క నామను బట్టి యేసయ్య మనకు సహాయం చేయడం కోసం ఆయన మన నడిపించడం కొనం ఆయన మన మధ్య నిలిచున్నాడు కనుక, ఒకవేళ నీ అంతరత్వ ప్రభుత్వం తిప్పుకుంటే దేవుడు రేపు ఈరోజు నీకు సహాయం చేసిన మోకరించు ప్రార్థన చేద్దాం. మోకరించు ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సోదర, నాడు నేడు ఎక్కడెత్తుకున్న దేవుడు ఆయన సర్వోన్నతమైన తండ్రి. ఆయన మాట గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. నిజంగా ఆయన మన మధ్య ఉన్న దేవుడు. ఈరోజు యేసయ్య నీ కార్యం చేయటానికి లేక ప్రభు సన్నిధిలో నీ ఉద్దేశం నెరవేర్చడం కోసం ఆయన ఇష్టపడుతున్న దేవుడు కదా. మోకరించిన వాళ్ళారా, మీ కుటుంబంలో మోకరించినవా? నీ కుమారుల కోసం వేడుస్తున్నావు, నీ కుమార్తెల కోసం వేడుస్తున్నావు, నీ భర్త రక్షణ కోసం వేడుస్తున్నావు, నీ భార్య యొక్క వ్యాధి కోసం వేడుస్తున్నావు, లేక నీ కుటుంబంలో ఆర్థిక విషయాన్ని చేడుస్తున్నావు. ప్రభుని అడుగుతావా?
పరిశుద్ధ దేవుని అడుగుతావా? ఆయన ఈ కార్యము సఫలం చేయాలంటే ఆయన చిత్తం నెరవేర్చాలి కనుక ఆయన ఉద్దేశం అనేది గొప్పది, ఆయన పరిశుద్ధ సన్నిధి గొప్పది. నాడు నేడు ఏకరీతున్న దేవుడు, ఆయన అసలు అడుగు నీ సహాయం చేసేవాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, నీ పవిత్ర పాదాలకు వందనాలు. మీ కృపయు ప్రేమ కనికరం బట్టి ఎంతమంది బిడ్డలు ఈ సమయంలో నీవు సర్వోన్నతమైన దేవుడవని, నువ్వు మాట తప్పని దేవుడవని, నువ్వు నెరవేర్చే దేవుడవని, నీ నామను బట్టి ప్రభా మా ఉద్దేశాన్ని సఫలం చేసే దేవుడవని అడుగుతున్నారు. వారిని జ్ఞాపం చేసుకోండి. అడిగే ప్రతి వారి యొక్క పాప దోషములు తుడిచివేసి మీరు కనికరించండి. మీ కటాక్షం దయచేతండి. మా జీవితంలో కావాల్సిన సమాధాన శాంతిని దయచేయండి. నీ ఉద్దేశం మేము తండ్రి వెరిగి ఉండే కృప దయచేయండి. అయా, నీ దాసులని పిలిచి ప్రభు క్రీస్తు సంఘాన్ని కట్టినప్పుడు ఏ వాగ్దానం నిత్యం సఫలమట సహాయం చేతండి. నిత్యం ప్రభు నీకు నామ ఘనత కలుగు దయచేతండి. ఓ ప్రభు నీ కొంత ఆచరిస్తున్నాం. ఈ వాక్యమైన ప్రతి వారు ఏ విధంగా అడుక్కోలో మీరు సెలవిచ్చడ గొప్ప దయచేతండి. ఈ రాత్రిని దర్శనం ద్వారా మాట్లాడండి. కొందరు కొన్ని విషయాల ప్రభు, ఆర్థిక విషయాలు, ఈ తండ్రి పెట్టుబడులని ఆయా విషయాల గురించి స్టడీ పరంగానే, వ్యవసాయ పరంగానే, అదేవిధంగా శరీర బలహీనతలు బట్టి కొన్ని కుటుంబాల నెమ్మది లేక కొన్ని విషయాలు ఉన్నవారు ఉన్నారు. అదే ప్రభు కొందరు కొన్ని ప్రాజెక్టులు పెట్టుకుని అడుగుతున్నారు ఉన్నారు. ఇంకా తన ప్రభు కాంట్రాక్ట్ పని విషయాలు కానీ ఆయా విషయంలో ఈ యొక్క వర్షాకాల విధానంలో ఎవరికి ఏం నష్టం జరగకుండా నీ చిత్త పక్కన సహాయం చేసి కనికరించి కడవ చూసాం. నీ ఉద్యమేషమే నెరవేర్చబడ్డ సహాయం చేసి అన్ని విషయాల ప్రభు నీ కృప దయచేసి నీ కటాక్షం నుంచి మీరు దీవించమని క్రీస్తు సంఘంలో ప్రభావం నీ నామను బట్టి శనివారం రాత్రి నుంచి జరిగే ఆన్లైన్ ఆనంద రాత్రిలో అనేక ప్రజల ప్రేక్షకులు సహాయం చేతండి. ఆదివారం దినం ప్రకృతిని కూడా నీ గొప్ప పాత్రలో ప్రతి వారి హృదయాలు తెరవండి. అందుకు కావాల్సిన ప్రతి ఒక్కటి సిద్ధపడదేయండి. కనికరించండి, కటాక్షించండి. నీ చిత్తమే నెరవేర్చబడ సహాయం చేసి మీరు ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.